Audio Jungle. Audio Jungle. మనందరికీ మన కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా. మన తాతలు ముత్తాతలు వాళ్ళెవరు, మన మూలాలెక్కడున్నాయి, ఈ ప్రశ్నలు అందరికీ వస్తాయి. కాని చాలాసార్లు మనకు తెలిసిన సమాధానాలు కొన్ని తరాల దగ్గరే ఆగిపోతాయి. కాని కొన్ని కుటుంబాల కథలు మాత్రం వేల సంవత్సరాల వెనక్కి వెళ్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక పురాతన వంశపారంపర్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీ కుటుంబ కథ మీకు ఎంతవరకు తెలుసు? బహుశా మీ తాతల పేర్లు లేదా ముత్తాతల పేర్లు. కాని అంతకుముందు చాలా మటుకు కథ ఇక్కడితో ఆగిపోతుంది. కాని కొన్ని సంప్రదాయాలున్నాయి, అవి వేల సంవత్సరాల వెనక్కి ఒకే మూలపురుషుడి వరకు వంశాన్ని గుర్తించగలవు. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా వంశపారంపర్యం అనే ఆలోచనను చూద్దాం. ఆ తర్వాత గోత్రం అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను అర్థం చేసుకుని దానికి బైలవల్లి అనే ఉదాహరణను తీసుకుని పరిశీలిద్దాం. మరి ఒక గోత్రం చరిత్రను తెలుసుకోవడంలో ఉండే సవాళ్లేంటి, ఈ రోజుల్లో దాని ప్రాముఖ్యతేంటి, ఇవన్నీ చూద్దాం. మరికొన్ని తరాలు దాటి మన మూలాలను ఎలా గుర్తించాలి? ఇది అసాధ్యమనిపిస్తోంది కదో. కాని మన పూర్వీకులు దీనికోసం కొన్ని అద్భుతమైన వ్యవస్థలను సృష్టించారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రతి సంస్కృతిలోనూ వాళ్ల వంశవృక్షాలను కాపాడుకోవడానికి రకరకాల పద్ధతులున్నాయి. ఇవి కేవలం పేర్ల జాబితాలు కాదన్నమాట. అవి వాళ్ల గుర్తింపు, వాళ్ల వారసత్వం, వాళ్ల సామాజిక నిర్మాణానికి పునాదులు. మన భారతదేశంలో ఉన్న అలాంటి ఒక శక్తివంతమైన వ్యవస్థే గోత్ర వ్యవస్థ. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఈ గోత్రం అంటే ఏంటి? దాని వెనుకున్న ఆలోచనేంటి? గోత్రం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దీనికి వంశం అని అర్థం. ఈ వ్యవస్థ ప్రకారం ఒక కుటుంబ సమూహం తమ మూలాన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒకే ఒక వేద ఋషి నుంచి వచ్చిందని నమ్ముతారన్మాట. ఇది కేవలం కుటుంబ పేరులాంటిది కాదు, ఒక ఆధ్యాత్మిక వారసత్వం. ఈ వ్యవస్థకు కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. వంశం అనేది తండ్రి వైపు నుంచి కొనసాగుతుంది. ఒకే గోత్రానికి చెందినవాళ్లని అన్నదమ్ముల్లా భావిస్తారు కాబట్టి వాళ్ల మధ్య సాంప్రదాయికంగా పెళ్లిళ్లు చేసుకోరు. ప్రతి గోత్రం వెనుక ఒక మూల ఋషి ఉంటారు. ఇంకా ముఖ్యమైన పూజలు, కర్మల సమయంలో ఈ గోత్ర నామాన్ని చెప్పడం ద్వారా తమ వంశాన్ని గుర్తు చేసుకుంటారు. థీరీ అంతా బానే ఉంది, మరి ఆచరణలో ఇదెలా పనిచేస్తోంది? దీని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒక నిర్దిష్టమైన ఉదాహరణను తీసుకుని చూద్దాం. మనకు ఇవ్వబడిన మూల సమాచారం ఈ 2 పదాలు మాత్రమే. బైలవల్లి గోత్రం. ఇది తెలుగు లిపిలో ఉంది. ఇది ఒక నిర్దిష్ట కుటుంబ సమూహాన్ని సూచిస్తోంది. దీనిని ఇంగ్లీష్లో మనం బాలవాలి గోత్రం అని ఉచ్చరిస్తాం. ఇప్పుడు ఈ పేరులోని భాగాలను విడదీసి చూస్తే దాని అర్థమేంటో మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పేరుని మనం 2 భాగాలుగా చూడొచ్చు. మొదటిది గోత్రం. ఇది మనం ఇందాక మాట్లాడుకున్న వంశపారంపర్య వ్యవస్థ. రెండవది బైలవల్లి. ఇది ఆ వ్యవస్థలోని ఒక నిర్దిష్టమైన వంశాన్ని గుర్తించే పేరు. ఈ బైలవల్లి అనే పదం బహుశా ఒక ఊరి పేరయ్యుండొచ్చు, లేదా వాళ్ల వంశంలో ఒక ముఖ్యమైన పూర్వీకుడి పేరు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక చారిత్రక సంఘటనకు గుర్తుగా కూడా ఉండొచ్చు. ఓకే, మనకు పేరైతే తెలిసింది, కాని దాని వెనుకున్న కథ ఏంటి? ఒక గోత్రం యొక్క చరిత్రను కేవలం దాని పేరును బట్టి తెలుసుకోవడమనేది చాలా పెద్ద ఛాలెంజ్. అప్పుడు మనకు వెంటనే కొన్ని ప్రశ్నలొస్తాయి కదా. ఈ బైలవల్లి గోత్రానికి మూల పురుషుడెవరు? అసలీ వంశం కథ ఏంటి? వాళ్ల పూర్వీకులు ఎక్కడ నివసించారు? చూశారా, ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం అంత సులభం కాదు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉన్నది కేవలం బైలవల్లి గోత్రం అనే పేరు మాత్రమే. దీని వెనుక ఉన్న అసలైన కథ, ఆ వంశాన్ని మొదలుపెట్టిన ఋషి ఎవరో, ఆ వివరాలు మనకివ్వలేదు. సో మనకున్న ఆధారం లేకుండా ఏదో ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ పేరు అనేది మన అన్వేషణకు ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలు ఒక గోత్రం యొక్క పూర్తి చరిత్రను తెలుసుకోవాలంటే పరిశోధకులు చాలా స్టెప్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు పురాణాలు, చారిత్రక గ్రంథాలు, ఇంకా తరతరాలుగా కుటుంబాల్లో భద్రపరిచిన రికార్డులన్నీ స్టడీ చేయాలి. ఈ ప్రాసెస్ ద్వారానే వాళ్లు ఆ గోత్రం యొక్క మూల ఋషిని, కాలక్రమేణా ఆ వంశం ఎలా పెరిగిందో గుర్తించగలరు. ఇంత చరిత్ర, ఇంత లోతైన వ్యవస్థ, కాని ఈ రోజుల్లో వీటికి ఏమైనా విలువ ఉందా?
ఈ ఆధునిక ప్రపంచంలో మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇప్పుడు దాని గురించి కాస్త ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఉంది. ఈ గ్లోబలైజేషన్, ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనలో చాలామంది మన మూలాలతో కనెక్షన్ కోల్పోతున్నామని ఫీలవుతుంటాం. ఇలాంటి సమయంలో గోత్రం లాంటి వ్యవస్థలు మనల్ని మన వారసత్వంతో, మన కుటుంబ చరిత్రతో, ఇంకా ఒక పెద్ద సాంస్కృతిక కథతో మళ్ళీ కలుపుతాయన్నమాట. నేనెవరు అనే ప్రశ్నకు జవాబు వెతకడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో చూడండి. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవాలి. మన గతాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన వర్తమానానికి ఒక దారి, భవిష్యత్తుకు ఒక దిశ దొరుకుతాయి. మన పూర్వీకుల కథలు కేవలం పాత కథలు కాదు, అవి మనకు బలాన్ని, స్ఫూర్తినిచ్చే వారసత్వం. కాబట్టి మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. వేగంగా ఏకీకృతమవుతున్న ఈ ప్రపంచంలో మన ప్రత్యేకమైన ప్రాచీన వంశ పారంపర్యానికి అర్థమేమిటి? అది మనల్ని విడదీసే ఒక గీత, లేక మనందర్నీ కలిపే మానవ చరిత్ర అనే ఒక పెద్ద కథలో ఒక అందమైన భాగమా? దీని గురించి ఆలోచించండి. Audio